So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel. So ఈరోజు మనం ఒక చిన్న రైడ్కి వెళ్ళబోతున్నాం. ఈరోజు మన బైక్కి ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయడానికి మనమైతే ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం. సో లాస్ట్ వీక్ ఒక రైడ్కి వెళ్ళి ఉండే నేను వాటర్ ఫాల్స్కి. ఈ వీడియో తర్వాత అది వస్తుంది. అప్పుడు మన టైర్ పంచర్ అయిపోయింది, బ్యాక్ టైర్. సో అప్పుడు మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఈ బ్యాక్ టైర్ అయితే. సో ఇప్పుడు మనం ఇంకొక పెద్ద రైడ్కి వెళ్ళేది ఉంది, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. హైదరాబాద్కి వెళ్ళి ఈ బైక్ టైర్స్ కన్వర్షన్ ఎందుకు, ట్యూబ్లెస్ కన్వర్షన్ ఎందుకు, అండ్ ఇంకోటి మనం హైదరాబాద్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసేది ఉంది. సో ట్యూబ్లెస్ కన్వర్షన్ అండ్ కొంచెం షాపింగ్ కూడా చేయాలి మనం ఒక అప్కమింగ్ బిగ్ రైడ్ కోసం. అది ఆల్మోస్ట్ ఒక 35 days ఉంటుంది ఆ రైడ్. సో ఆ రైడ్ గురించి ఇప్పుడు మనమైతే బైక్ని ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించేసి ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేయాలి హైదరాబాద్లో. సో ఆ రైడ్ గురించే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించేసి షాపింగ్ కూడా చేయాలి. మన రైడ్కి సంబంధించి కొంచెం షాపింగ్ చేసేది ఉంది. లైక్ ఎట్లా అంటే బైక్కి ప్యానియర్స్ లేవు కదా నా బైక్కి. సో 35 days అంటే చాలా లాంగ్ రైడ్. సో లగేజ్ ఎక్కువ పడుతుంది. సో సాడిల్ స్టాండ్స్ పెట్టించేసి ప్యానియర్స్ ఆర్ సాడిల్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి. మ్యాక్స్ సాడిల్ బ్యాగ్స్ తీసుకుంటా, ఎందుకంటే నేను రెగ్యులర్గా రైడ్ చేయను కదా, ఎప్పుడో 2-3 months కోసం రైడ్ చేస్తాను కాబట్టి నాకు ప్యానియర్స్ అంత అవసరం లేదు. సాడిల్ బ్యాగ్స్ తీసుకుందామని చూస్తున్నా. లెట్స్ సీ, హైదరాబాద్కి వెళ్ళి మనం షాపింగ్ చేసేటప్పుడు మనకి ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొంచెం రైడింగ్కి సంబంధించి కూడా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నది ఉంది. సో 10 అవుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ బిఎన్బి. సో చాలా డేస్ అవుతుంది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయక. యాక్చువల్గా అయితే ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి నేను రీసెంట్ ట్రిప్కి వెళ్ళినాయి, బట్ ఎడిటింగ్ చేసేయడానికి మనకి టైం సరిపోవట్లేదు. సో మోస్ట్లీ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అవి కూడా అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసి, ఎందుకంటే మనం ఒక పెద్ద రైడ్కి వెళ్ళేది ఉంది. ఆ రైడ్కి వెళ్ళే ముందే ఈ వీడియోస్ అన్నీ షెడ్యూల్ చేసి పెడతా. ఈ వీడియో మోస్ట్లీ November 1st వీక్లోనే వస్తుంది అనుకుంటున్నా. ఈరోజు October 31st ఫ్రైడే. సో November 1st వీక్లోనే ఎడిట్ చేసి పెట్టేస్తా. సో బ్యాక్ టు బ్యాక్ అయితే ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయి. మళ్ళీ ఒక 1 month గ్యాప్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే రైడ్కి వెళ్తున్నా అని చెప్పా కదా. సో రైడ్కి వెళ్ళేసి వచ్చాక ఈ వీడియోస్ స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేస్తా. అండ్ ఇప్పుడు మనతో పాటు అఖిల్ కూడా వస్తుండు. సో తన బైక్కి నా బైక్కి 2 బైక్స్కి ట్యూబ్లెస్ కన్వర్షన్ చేపియబోతున్నాం. ఇప్పుడే మనోడు వచ్చిండు, ఇక్కడ ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాం. సో టైం 10:40 అవుతుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళే దారిలో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆలేరులో చేద్దాం ఒక గంట తర్వాత. ఇక లైట్గా తినేసి స్టార్ట్ అయినాం అనుకోండి, మళ్ళీ ఒక 1/2 hourలో వెళ్ళిపోతాం హైదరాబాద్కి. దెన్ ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది కూడా క్లారిటీ లేదు. ఒక 4-5 షాపులు అయితే చూసినాం. అక్కడికి వెళ్ళి అంటే ఎట్లా అంటే రైనాక్స్ స్టోర్, కొన్ని బైక్ రైడింగ్ సంబంధించిన గేర్ స్టోర్స్ ఉంటాయి. సో హైదరాబాద్లో కొన్ని షాప్స్ అయితే సెలెక్ట్ చేసి పెట్టినాం. అక్కడికి వెళ్ళి షాపింగ్ చెయ్యాలి. లైక్ చెప్పాను కదా, సైడిల్ స్టాండ్స్, ప్యానియర్సా లేకపోతే సైడిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ ఇంకా నేను ఇన్స్టా 360 కెమెరా తీసుకుందాం అనుకుంటున్నాను. సో అది కూడా చూడాలి. విత్ క్రియేటర్ ప్యాక్, అంటే లైక్ స్టిక్ అవన్నీ వస్తాయి కదా, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ కలిపి తీసుకుందాం అనుకుంటున్నా. ఇన్స్టా 360 X3 or X4. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవన్నీ ఇక షాపింగ్ చేసినప్పుడు చూపిస్తా. సో ఇవన్నీ ఎందుకు అంటే, మనం చెప్పాను కదా ఒక పెద్ద రైడ్కి వెళ్ళబోతున్నామని. అది ఆల్మోస్ట్ 30-35 days ఉంటుంది రైడు. 14 స్టేట్లు యాక్చువల్గా. అందులో ఒక 7-8 స్టేట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. మిగతా స్టేట్స్ నుంచి జస్ట్ రైడ్ అట్లా పోతాం. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్లేస్ చూస్తాం. ఒక 4 స్టేట్లల్లో 4-5 స్టేట్లలో ఒక్కొక్క ప్లేస్ చూస్తాం. మిగతా 7 స్టేట్లు ఉంటాయి కదా, ఆ 7 స్టేట్లలో కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేస్తాం. సో మొత్తం ఒక 35 days రైడ్. మోస్ట్లీ ఇది November 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది రైడ్. అన్నీ కరెక్ట్గా అనుకున్నట్టు జరిగితే November 2nd వీక్లో స్టార్ట్ అవుతుంది. సో ఎండ దంచి కొడుతుంది. 2 days బ్యాక్ వర్షం మాత్రం బీభత్సంగా పడ్డది హన్మకొండ వరంగల్. మొత్తం మునిగిపోయింది హన్మకొండ వరంగల్ అయితే. అసలు డేంజర్ అంటే డేంజర్. ఆ మెంతా తుఫాన్ వల్ల ఆగం అయిపోయింది హన్మకొండ వరంగల్. జస్ట్ నిన్న ఇవాళనే
సన్లైట్ కొడుతుంది మనకి. సో లెట్స్ గో టు హైదరాబాద్. మన బండి ఇప్పటికీ 19,633 కిలోమీటర్లు తిరిగింది. ఈ లాంగ్ రైడ్ ఏదైతే ఉందో అది పోయి వచ్చేసరికి 30కి వెళ్ళిపోతుంది అనుకుంటా, 30-35 ఇలాకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ రైడ్ అప్రాక్సిమేట్లీ ఒక 8,000+ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే అందాజ వేసినా మేబీ ఇంకెక్కువనే ఉండొచ్చు. సో చూద్దాం రైడ్కి వెళ్ళేసి వచ్చాక ఎన్ని కిలోమీటర్లు అవుద్దాం. అండ్ మన బండిని ట్యూబ్లెస్ కన్వర్షన్ ఇంత ఇమ్మీడియట్గా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందే ఒక 10 days బ్యాక్ అనుకుంటా వాటర్ ఫాల్ రైడ్కి వెళ్ళే ముందు ఇంటి దగ్గరే పంచర్ అయిపోయింది బండి. సో డేంజర్ అయిపోయింది పంచర్. సో లాంగ్ రైడ్కి అంటే ఇప్పుడు మనం వెళ్ళబోయే రైడ్లో అట్లాంటిది ఏమన్నా బిస్కెట్ అయింది అనుకోండి కష్టం. ఇక మొత్తం తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. నియర్ బై షాప్స్ లేకుండా మళ్ళీ ఆర్ఎస్ఏ కాల్ చేసి వాడొచ్చి తీసుకెళ్ళి పోయేసరికి దోలు తీరిపోతుంది. సో ఇవన్నీ ఎందుకు పంచాయతీ, లొల్లి పంచాయతీ ఎందుకు అనుకుంటే అప్పుడే ఇక ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయించుకుంటే అయిపోద్ది. ఆల్రెడీ నేను ఆన్లైన్లో పంచర్ కిట్ అండ్ ఎయిర్ పంప్ ఒకటి ఆర్డర్ చేశాను. అది కూడా ఒక 2-3 daysలో వస్తుంది. వచ్చాక అది కూడా ఈ వీడియోలోనే పెడతాను ఎండింగ్లో. సో అవన్నీ ప్యాక్ చేసి పెడతాం అన్నట్టు ఈ రైడ్ కోసం. లెట్స్ గో. మనోడు కొద్దిగా లేట్ వచ్చిండు, అందుకే లేట్ అయిపోయింది రైడ్. మళ్ళీ మనం హైదరాబాద్లో కలుద్దాం. సో టైం ఇప్పుడు 1:50 అవుతుంది. ఇప్పుడే ఇంతకుముందు హైదరాబాద్ రీచ్ అయినాం. మన రామ్కోటి దగ్గర బైకర్స్ సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది అన్నట్టు. రామ్కోటి దగ్గరికి వస్తే ఆల్మోస్ట్ అంతా అదే ఇక బైకర్స్ సంబంధించిన ఏరియాను. ఇది మేము వచ్చింది మోటో క్రేజ్ అని. లొకేషన్ కింద పెడతా చూడండి డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడైతే సటిల్ స్టాండ్స్ వచ్చినాయి, ఒకసారి చూద్దాం పదండి. సో నువ్వు అన్న డిజైన్ బాగుంది, బాగుంది. సో ఇదే 2 pairs తీసుకుంటున్నాం. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంది. ఇంతకుముందు చూసింది నార్మల్ క్వాలిటీ, అది ఒక 1,500 ఏమో చెప్పింది. ఇది 2,300 అంట. లాస్ట్ 2 వరకు వస్తుంది. 2 pairs తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా డిస్కౌంట్. ఒరిజినల్ ప్రైస్ 3,000 అంట, డిస్కౌంట్ పై 2,300. లాస్ట్ 2 వరకు ఇస్తుండు 2 pairsకి. సో అది మ్యాటర్. మనోడు ఇంకా బ్లాక్ బాస్టర్ హ్యాండిల్ గార్డ్స్ ఒకటి తీసుకున్నాడు. అవన్నీ ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు. అండ్ ఇంకొన్ని ఐటమ్స్ కూడా చూద్దాం. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే సాడిల్ బ్యాగ్స్ తీసుకోలేదు. అది ఇక్కడ తీసుకోవాలా లేకపోతే వేరే ఇంకేమన్నా షాప్లో చూడాలి. ఇక్కడ చూసినాం బాగాలేదు, ఇంకా వేరే ఎక్కడైనా చూడాలి. చూసి సాడిల్ బ్యాగ్స్ కూడా తీసుకోవాలి. అది తీసుకుంటే మన షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకోటి ఇన్స్టా X360 X3 తీసుకోవాలి. అండ్ ఇంకొక చిన్న ఐటమ్ ఏంటంటే స్పీకర్స్ తీసుకోవాలి. సో ఇది మా షాపింగ్. సాడిల్ స్టాండ్స్ 2 pairs. మామూలుగా చూస్తాను, కొత్త లుక్ బాగా వచ్చింది కదా. సో ఫైనల్లీ ఫిట్ అయిపోయినాయి సాడిల్ స్టాండ్స్. సో మన బండికి అయితే సెట్ అయిపోయింది సాడిల్ స్టాండ్స్ మొత్తం. కాకపోతే ఇక్కడ గ్యాప్ బాగా వచ్చింది బ్రో, చాలా జాగ్రత్త వాడాలి. సో ఓవరాల్గా సాడిల్ స్టాండ్స్ పెట్టించినాక మన బండి లుక్ అయితే ఇట్లుంది అన్నట్టు లుక్. సెట్ మొత్తం. నేనైతే ఇప్పుడు ఇది బ్లూటూత్ స్పీకర్స్ తీసుకుంటున్నా. కాకపోతే ఇది ఇంటర్కామ్ పనిచేయదు కానీ ఓన్లీ స్పీకర్స్ అంటే మ్యూజిక్ వినొచ్చు ప్లస్ కాల్ కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడే టెస్ట్ కూడా చేసిన, వర్కింగ్ అయితే మంచిగా ఉంది. MG బ్రాండ్ అంట, బట్ నో వ్యారంటీ గ్యారంటీ. సో మనోడు ఎయిర్ కుషన్ తీసుకున్నది 1850 అండ్ సాడిల్ స్టాండ్స్ ఫిట్ అయిపోయినాయి మనం దానికి కూడా. అండ్ ఇవి ఫిట్ చేయించుకున్నాడు హ్యాండిల్ గార్డ్స్. సో ఇట్లుంది లుక్. ఇది మన బైక్ సెట్గా. మనం బైక్స్కి ట్యూబ్లెస్ కన్వర్షన్ చేపిద్దాం అనుకున్నాం కదా, ఆ లొకేషన్కి వెళ్ళాలి. అది ఎక్కడ అంటే ఓల్డ్ అల్వాల్ దగ్గర. సో ఆ లొకేషన్కి వెళ్ళి బైక్స్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. ఇంకా సాడిల్ బ్యాగ్స్ను ఇన్స్టా 360 కెమెరా తీసుకోవాలి. అవి బైక్స్ మనం తీసుకోవడానికి వస్తాం కదా, అప్పుడు చూద్దాం. అది చెప్పడం మర్చిపోయినా, మనకి మొత్తం బిల్ ఎంత అయిందంటే విత్ ఫిట్టింగ్తో కలిపి 9,150 రూపీస్ అయింది. 8,150 వచ్చేసి థింగ్స్కి, ఫిట్టింగ్కి 1,000 రూపీస్ ఎక్స్ట్రా. సాడిల్ స్టాండ్స్కి ఈచ్ వన్ 2,000 రూపీస్. ఎయిర్ కుషన్కి మనోడు పెట్టించుకున్నాడు. ఎయిర్ కుషన్కి 1,850 అంటే 1,800 ఏమో వచ్చింది.
2000 పైన ఉంది, లాస్ట్కి 1800కి వచ్చింది. మళ్ళీ హ్యాండిల్ గార్డ్స్ వచ్చేసి 900 రూపీస్ పడ్డది. నేను ఇంటర్కామ్ తీసుకున్నా కదా V6 హెల్మెట్కి, దానికి వచ్చేసి 1400 అండ్ సైడ్ స్టాండ్స్కి 2000. సో నాకు 3400 పడింది. మనోనికి 4700 చేంజ్ అవ్వబడింది. ఓవరాల్గా 8150, దీనికి 1000 రూపీస్ ఎక్స్ట్రా, మొత్తం 9150 అయింది ఇక్కడ బిల్. సో ఇట్లా అయిపోయింది. ఇంకా మనం సడిల్ బ్యాగ్స్ కొనాలి, దానికి ఈజీగా ఒక 4,000 to 5,000 అవ్వచ్చు. అండ్ Insta360 కెమెరాకి నేను X3 or X4 తీసుకుందాం అనుకుంటున్నా, దానికి 30,000 పడవచ్చు. మళ్ళీ ఇప్పుడు ట్యూబ్లెస్ కన్వర్షన్కి అది కాస్ట్ సపరేట్, అది చెప్తా అదెంత అవుతుంది అనేది. సో ఇది ఓవరాల్గా మన స్టోరీ. ఈరోజు హైదరాబాద్కి వచ్చినందుకు ఇంత ఖర్చు అయిపోయింది మన బండ్లకి. ఇంకా లెట్స్ ప్యాకప్, వెళ్ళి లంచ్ చేసేసి మనం బైక్స్ని ట్యూబ్లెస్ కన్వర్షన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. సో ప్రజెంట్ అయితే మనం కుక్కట్పల్లి రైనాక్ స్టోర్లో ఉన్నాం. సో ఇంకా రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ తీసుకుంటున్నాం. సో ఈరోజు అది వేసుకొని లుక్ అయితే ఉందో చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఇది మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోయే ఒక రైడ్ ఉంది, ఆ రైడ్ గురించి ఈ షాపింగ్ అంతా. ఫుల్ ప్యాక్ అయిందా, ఇది వచ్చేసి లెవెల్ 2 రైడింగ్ జాకెట్ అన్నట్టు. సో ఫుల్ హార్మోన్స్, ఫుల్ ప్యాక్. సో దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్ అండ్ నీట్గా. సో ప్రజెంట్ అయితే లుక్ ఇట్లా ఉంది మనకి. ఇది వేసుకుంటే సేమ్ నాకు ఐరన్ మ్యాన్ సూట్ వేసుకున్న ఫీలింగ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు రైడింగ్ ప్యాంట్ కూడా వేసిన, అది కూడా లుక్ సూపర్ ఉంది. కంప్లీట్ రైడింగ్ గేర్ అయితే. సో ఇంకా దీని తర్వాత మనం మళ్ళీ సైడిల్ బ్యాగ్స్ కూడా తీసుకుంటున్నాం. సో ఓవరాల్గా షాపింగ్ అదంతా సైడిల్ బ్యాగ్స్ దీనికి దానికి ఎంత అయిందో బిల్లు లాస్ట్లో చెప్తాం. సో మేము నెక్స్ట్ వెళ్ళబోయే రైడ్ గురించి సైడిల్ బ్యాగ్స్ తీసుకుంటున్నాం మన బైక్కి రైనాక్ స్టోర్లో. సో ఒకటి ఈచ్ వన్ 32 లీటర్స్, సో 2 కలిపి 64 లీటర్స్. దీనికి ఇన్బిల్ట్ మనం దీనికి రెయిన్ కవర్ కూడా వస్తుంది. సో బ్యాగ్కి తగిలించేసుకోవచ్చు. సో ఇది మన బైక్కి ఇన్స్టాల్ చేసి చూపిస్తా నెక్స్ట్ బ్లాగ్లో. సో ఓవరాల్గా మన బిల్ ఎంత తెలుసా, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, సైడిల్ బ్యాగ్స్ అండ్ ఇంకోటి అదేంటి బ్రో వాటర్ హైడ్రేషన్ బ్లాడర్ అంటే వాటర్ తాగడం ఉంటుంది కదా మనం. సో అది మొత్తం కలిపి మనకి 32,150 రూపీస్ అయింది బిల్లు. రైడింగ్ జాకెట్కి 8,900 అండ్ రైడింగ్ ప్యాంట్కి 6,000, సైడిల్ బ్యాగ్స్కి 5,950 అండ్ హైడ్రోజన్ బ్యాగ్ అది వాటర్ ప్యాక్ దానికి 1150 రూపీస్. మొత్తం 32,150 రూపీస్ అయింది మన బిల్లు. మనది 24,850 రూపీస్ అయింది రైడింగ్ జాకెట్ అండ్ సైడిల్ బ్యాగ్స్ తీసుకున్నది. సో 24,850 మనం బిల్లు. నాది 32,150 రూపీస్ నాది బిల్లు. ఒక ఆల్మోస్ట్ 70,000 అయింది నా బిల్లు. అంటే ఇంకొన్ని ఉన్నాయి. మొత్తం నేను రైడ్కి వెళ్ళే ముందుకే నాకు ఒక 72,000 to 73,000 అవుతుంది అప్రాక్సిమేట్లీ బిల్లు. ఇంకా ట్యూబ్లెస్ కన్వర్షన్కి ఎంత అవుతుందో అది కూడా చెప్తాను. సో రైడింగ్ స్టోర్లో మన షాపింగ్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ మనం బైక్ దగ్గరికి వెళ్దాం. సో మొత్తానికి అయితే మనం Insta360 కెమెరా X3 తీసుకున్నాం. సో ఇది అండ్ సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాం, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ Insta360. సో నాకు 2 కలిపి 29,200కి వచ్చినాయి అన్నట్టు. ఇది 27,000, 2,200, ఇది 27,000. సో 29,200 వచ్చినాయి Insta360. సో మన బైక్ ఫైనల్ అయితే మన చేతికి వచ్చేసింది. ఈరోజు November 7th. ఈరోజు బైక్ డెలివరీ అయిపోయింది మన బైక్. సో ట్యూబ్లెస్ కన్వర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నాదే అండ్ అఖిల్ బ్రోది, అక్కడ అఖిల్ బ్రో కూర్చున్నాడు, అక్కడ చేస్తున్నాం. సో మొత్తానికైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయిపోయింది. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది రేపు డే టైంలో చూడాలి. అండ్ మనం కొన్న రైనాక్ స్టోర్లో కొన్న సైడిల్ బ్యాగ్స్ కూడా ఇన్స్టాల్ చేసిన, అండ్ టాప్ బాక్స్, నా ట్యాంక్ బ్యాగ్ మొత్తం అయితే సెటప్ చేసినాం. సో ఈ లుక్తోని ఇట్లుంది నా బైక్. సైడిల్ బ్యాగ్స్ పెట్టినాక ఇంకొంచెం సెట్ చేయాలి సైడిల్ బ్యాగ్స్ని. సో ఇది మన బైక్ ఫైనల్ లుక్. రైడ్కి మనం ఇలానే వెళ్ళబోయేది, ఇంకొంచెం
డే టైంలో చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే ట్యూబ్లెస్ కన్వర్షన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనం హన్మకొండకి స్టార్ట్ అవ్వాలి. దీని కంప్లీట్ లుక్ రేపు మార్నింగ్ వేరే వీడియో అంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో కంప్లీట్ లుక్ అనేది చూపిస్తా. ఈ సెటప్తోనే అయితే మనం లాంగ్ రైడ్కి వెళ్ళబోతున్నాం. అండ్ నేను కూడా రైడింగ్ గేర్ తీసుకున్నా, అది కూడా సెటప్ ఎట్లుంటుంది అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. సో మనం వెళ్ళబోయే బిగ్ రైడ్ ఎక్కడికో కూడా, సో మనం వెళ్ళబోయే బిగ్ రైడ్ ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవబోతుంది. మేబీ ఈ వీడియో మీరు విత్ ఇన్ 2 డేస్లోనే చూస్తారు. సో ఆ రైడ్ ఎక్కడికి ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. అండ్ బైక్ గురించి కూడా, బైక్ ట్యూబ్లెస్ కన్వర్షన్ అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఎట్లా చేసాం ఏంది, సైడిల్ బ్యాగ్స్ సెటప్ అంతా నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ బ్లాగ్లోనే మన రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఒక బిగ్ లాంగ్ రైడ్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.